నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారి సతీమణి సంగీత చెంగల్పట్టు కోర్టులో గత కొన్ని నెలల క్రితం దాఖలు చేసిన డైవోర్స్ పిటిషన్ అయితే ఆవిడ వెనక్కి తీసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇంకా తాజాగా ఆవిడ బంధువులు చెప్తుందేంటంటే ఒక ముఖ్యమంత్రి గదా! తన భర్త ఒక ముఖ్యమంత్రి గాబట్టి ఆయన పరువు ప్రతిష్టలకు భంగం లేకుండా ఇది కోర్టు పరిధిలో కాకుండా బయట వివాదాన్ని తేల్చుకుందాము. అనే పద్ధతిలో వాళ్ళు పేర్కొన్నారు. సో, నిజంగా అసలు ఏం జరుగుతోంది? వాళ్ళిద్దరూ కలిసే ప్రయత్నమా? లేదంటే కోర్టుల పరిధిలో కాకుండా బంధువుల సమక్షంలోనే విడిపోయే ప్రయత్నమా ఏంటంటారు? అంటే అండి, ఈ నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్‌లో గూడా ఉంటాను గదా! ఫ్యామిలీ డైనమిక్స్‌లో ఇప్పుడు భర్త పైన పడే పరిస్థితి ఉందనుకోండి. ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ, ఆహ్, లేదు మానసికంగా గానీ, లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆహ్, హ్మ్, మహిళలు ఎంతో కొంత ఆహ్, పట్టువిడుపులతో ఉంటారు. కానీ ఇలా కాకుండా ఇప్పుడు వీరిద్దరి విషయం చూసుకోండి. సంగీత ఒక స్ట్రాంగ్ ఆహ్, హ్మ్, మెంటాలిటీ తనది. ఇది ఎంత స్ట్రాంగ్ మెంటాలిటీ అంటే, ఒకప్పుడు తను తినని కలవటానికి లండన్ నుంచి వచ్చింది. ఇతని అభిమానిగా వచ్చింది తను. తను చాలా ఇండిపెండెంట్ ఐడియాస్ ఉన్న అమ్మాయి. తనకేం కావాలి అనే దాని పట్ల తను ఫుల్లు క్లారిటీ తోటుంటది. అవసరమైతే తన పక్కనున్న వాళ్ళని ఒప్పించుకోగలుగుతది కుటుంబ సభ్యులతోటి. అదే విధంగా మరి ఆ అమ్మాయి ఇలా వస్తుంది. ఈ అబ్బాయి అంటే ఎంత ఇష్టం లేకపోతే లండన్ నుంచి మరి ఇక్కడికొస్తది అని చెప్పి ఆ విజయ్ తల్లే చాలా అబ్బురపడిపోయి, ఈ అమ్మాయి నా కోడలైతే బావుంటది అని అనుకోవడము. అలాగే అలాంటి డిస్కషన్స్ వాళ్ళ మధ్యలో రావటము. ఆమె కూడా అమితంగా విజయ్‌ని ఇష్టపడటము. ఇవన్నీ జరిగినియి. వాళ్ళ పెళ్లి కూడా అయిపోయింది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కావాలనుకున్నప్పుడు తను ఏమని అంటే ఇంత ధైర్యం చేయలేరు కదా! పైగా తను గోల్డెన్ స్పూన్‌తో పుట్టింది. ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. సరే, ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఆ తర్వాత కూడా ఆమె కేవలం అంటే తనకున్న థాట్స్ ప్రకారము, తనకున్న ఇంట్రెస్ట్ ప్రకారము తను డ్రెస్ డిజైనింగ్‌లో వచ్చింది. అంటే కాస్ట్యూమ్ డిజైనర్‌గా వచ్చింది సినిమాల్లో. విజయ్ కాస్ట్యూమ్స్ ఆవిడే చేయటము. ఈ ఈ పరంపరలో విజయ్ చాలా సక్సెస్ సాధించటము ఇట్లా అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే ఆమె అతని సహ నటీమణులతోటి వాళ్ళు ఎక్కువ ఈయనతో ఉంటున్నారా, ఈయన వాళ్ళతో ఎక్కువ ఉంటున్నాడా అనేది మనకు తెలియదు. ప్రాబ్లం అయితే అక్కడే వచ్చింది. వచ్చినప్పుడు ఈ అమ్మాయి అతనికి చెప్పింది. నేను ఇది నాకు నచ్చట్లేదు అని తన అభిప్రాయం తను చాలా సూటిగా చెప్పింది. చెప్తే ఎంత అవునన్నా కాదన్నా నన్ను కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఇతను కూడా చాలా కష్టపడి అతను ప్రూవ్ చేసుకున్నాడు. అతను తన 30 దగ్గర దగ్గర 34 ఏళ్ల 35, 36 ఏళ్ల కెరీర్ ఇది. ఈ కెరీర్ లో అతను హైట్స్ చూశాడు. మరి ఆమె చెప్పిన మాట నేను వినడం ఏంటి అనే అంటే నన్ను తప్పు పడుతుందా? ఇప్పుడు ఎవరైనా సరే రెండో వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తారా అనే ఒక పాయింట్ వచ్చేసరికి ఈ విషయంలో కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, చాలా మంది మగవాళ్ళు కావచ్చు, ఈ క్వశ్చనింగ్ ని భరించలేరు. ఆ పాయింట్ లో వాళ్ళిద్దరి మధ్యలో దూరం పెరిగింది. సరే, ఇప్పుడు ఆమె మెంటాలిటీ ప్రకారం ఆమె కోరుకున్నది దక్కటం కోసం ఆమె ఎంతైనా సరే దానిపైన ఎఫర్ట్ పెట్టే మెంటాలిటీ ఉన్న అమ్మాయి. అందుకోసం ఏంటి అంటే తను కంటిన్యూస్ గా దీని మీద వ్యతిరేకిస్తూ వచ్చింది. సరే, ఈ లోపు ఎలక్షన్స్ కూడా వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చే ముందు ఆ అమ్మాయి క్లియర్ కట్ గా దీన్ని నేను రోడ్డు మీద పెడతాను అంటే ఈ లోపు చాలా సంప్రదింపులు జరుగుంటాయి. ఇలాంటివి ఓవర్ నైట్ ఒకే రోజు వెళ్ళిపోయి ఏ మహిళ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టదు. అంటిల్ అన్లెస్ తనకేమన్నా ఉచితాలు మంచి చెడు ఆలోచించలేని స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే తప్పితే అలా చేయరు.
ఎందుకంటే వన్స్ పోలీస్ స్టేషన్ కి కేసు వెళ్ళింది అంటే ఎంతో కొంత ఆ వివాదం పెరుగుతుందే తప్పితే తగ్గదు అనే ఒక భయంలో ఉంటారు. మరి ఇక తను కంప్లైంట్ ఇచ్చే స్థితికి వచ్చింది అంటే తను అనుకున్నది, తను ఆశించింది జరగట్లేదు అనే ఒక పాయింట్ లో ఈ విషయంలో అత్త గాని మామ గాని లేకపోతే ఎవ్వరూ కూడా దీన్ని సరిచేయలేకపోయారు అనే ఒక ఫీలింగ్ లో అమ్మాయి వెళ్ళిపోయి కేసు పెట్టింది. అలాగే ఈ మాట చెప్తేనన్నా విజయ్ దారికి వస్తాడు అనుకుంది. ఏది, నేను కోర్టులో వేస్తాను అనేది. ఇప్పుడు అతను వెళ్ళబోతుంది రాజకీయాల్లోకి, ఎలక్షన్స్ లో నిలబడబోతున్నాడు. మీరు కరెక్ట్ గా చూడండి, ఎలక్షన్స్ లో వీళ్ళు మేము పోటీ చేస్తాము అని అనౌన్స్ చేసిన ఆ టైము, ఈమె కేసు వేసిన టైము ఒకటే. అయినా అతను విజయ్ దీనికి చెల్లించలా. అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి, అతను గెలిచాడు, సీఎం అయ్యాడు, ప్రమాణ స్వీకారానికి తను రాలేదు, పిల్లలు రాలేదు. మరి పరిస్థితుల్లో ఇంకప్పుడు ఇతని తల్లిదండ్రులు ఆమెని కాంటాక్ట్ మొదటగా పిల్లలు కనీసము పిల్లలైనా ఆ సెరమనీకి వచ్చి ఉండాల్సింది, ఏది ప్రమాణ స్వీకారానికి. ఇప్పుడు మామూలుగా ఒక తండ్రి ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటే ఆ పిల్లల మీద ఎంత ఫోకస్ ఉంటుందండి, ఎంత అటెన్షన్ ఉంటుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు కాదనుకున్నారు. పిల్లలు తల్లి రాలేదు, పోనీ కనీసం పిల్లలైనా రమ్మని అడుగుతారు జనరల్ గా. ఇప్పుడు మన ఇళ్లలో పెళ్లిళ్ళు ఏమైనా జరిగేటప్పుడు ఏవో భార్యాభర్తల మధ్య పరపచ్చాలు ఉన్నప్పుడు సరే ఆమె రాదు, కనీసం పిల్లలన్నా తీసుకురా, అతను రాడు, కనీసం పిల్లలన్నా తీసుకురా, ఇలాంటివి జరుగుతాయి. ఆ పప్పులు కూడా ఉడకలేదు వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఇక్కడ మనము ఎంతో కొంత ఎక్కడో ఒక సర్దుబాటు పట్టు విడుపులు కోసం ప్రయత్నించాల్సిందే అనేది ఆలోచించుకున్నారు వీళ్ళు. ఆలోచించుకుని క్లియర్ గా పిల్లలతో మాట్లాడితే మా అమ్మ లేనిదే మేము రాము అన్నప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఇన్వాల్వ్ అయ్యి శోభ గారు మొత్తానికి ఎక్కడో ఒక చోట ఒక హాఫ్ వే ఉంటది, నువ్వు కొంచెం దూరం రా, మేము కొంచెం అంటే నేను కొంచెం తగ్గుతాను, నువ్వు కాస్త తగ్గు. ఎప్పుడైనా ఈ కుటుంబ వివాదాల్లో జరిగేది అదే. అల్టిమేట్ గా ఎవరో ఒకళ్ళే బానిసలుగా ఏవో మొదట్లో చెప్పాను చూడండి, ఆర్థిక కారణాలు అట్లాంటి వాటికి ఇక తప్పదు అనుకున్నప్పుడు లొంగిపోతారు. కానీ అదర్వైజ్ మటుకు సంగీత లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు లొంగరు. ఎక్కడో విజయ్ దగ్గర నుంచి కూడా ఆమెకి ఏవో సంకేతాలు వెళ్ళాయి. అందుకే ఆమె కోర్టుకి పోయినసారి వాయిదాకి రాలేదు. అప్పుడే అనుకున్నారు అందరూ ఇదేదో కొంచెం సెట్ అయ్యేటట్లుంది అని. సరే ఇప్పుడు ఫైనల్ గా ఆమె వాయిదాకి రాకుండా నేను నా పిటిషన్ ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పింది. వెనక్కి తీసుకోవడం అంటే అప్పుడు కోర్టు ఏం చేసింది అంటే వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఇంక ఈ కేసు లేదు అని చెప్పి క్లోజ్ చేసేసింది. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యలో బాగా పాత రోజుల్లో ఉన్న సంబంధ బాంధవ్యాలు విజయ్కి సంగీతకి ఉంటాయా ఉండవా అనే చర్చ కంటే కూడా ఒక తల్లి ఏం ఆలోచిస్తుంది, తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఒక మహిళ తన అభీష్టానికి వ్యతిరేకంగా తను నష్టపోయినా తను కష్టపడ్డా పిల్లలకు మంచి జరుగుతుంది అంటే తల్లి ముందుకు వస్తుంది. ఇప్పుడు అతను సినిమా వ్యక్తి, పైగా ముఖ్యమంత్రి, పిల్లవాడికి కానీ ఆ పాపకు కానీ ఎంత అండాదండా ఉంటుంది. వాళ్ళ రేపొద్దున వాళ్ళ కెరీర్ లో వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు స్థిరపడటానికి విజయ్ అండదండలు అవసరము అని. పైగా ఇంకోటి కూడా ఎలా ఉంటదంటే కోర్టులో కేసు వేసిన తర్వాత వెంటనే విడాకులు ఇచ్చేయరు, ఒక కూలింగ్ పీరియడ్ పెడతారు ఒక 6 నెలల పాటు. ఎందుకు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ కోర్టులో కేసు వేసినప్పుడు కానీ ఉన్న ఆ బాధ తీవ్రత ఏదైతే ఉందో, ఆవేశం ఏదైతే ఉందో, కొన్నాళ్ళు గడిచేసరికి వీళ్ళు ఒక పునరాలోచనలో కూడా వెళ్ళే అవకాశం ఉంటది. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇద్దరు కూడా ఈ పునరాలోచనలోకి వెళ్ళినప్పుడు నేను నా స్ట్రాటజీ కొంచెం మార్చుకోవాలేమో, నా ఉద్దేశాలు కొంచెం నేను మార్చుకోవాలేమో అనే ఉద్దేశం ఇద్దరికి వస్తుంది. అలా కూడా రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ అలా వచ్చినప్పుడు ఏంటి అంటే
సరే నా లైఫ్ అయిపోయింది కదా, నా లైఫ్ అయితే అయింది. పిల్లలు, ఇప్పుడు అతను ఏం చెప్పాడు, ఆమెకి ఎంత ఆస్తి ఇస్తాను ఇచ్చి పిల్లల బాధ్యత నాదే అని చెప్పాడు. సరే ఇవన్నీ ఎందుకు, ఈ విడాకులు ఈ గొడవ లేదు అనుకోండి, ఏమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొక మహిళకి విజయ్ జీవితంలో చోటు రాదు. ఇప్పుడు ఈమె విడాకులు ఇచ్చింది అనుకోండి, సపోజ్ ఓకే. విడాకులు ఇస్తే విజయ్ ఫ్రీ అయిపోతాడు కదా, పెళ్లి చేసేసుకుంటాడు కదా. పెళ్లి చేసేసుకుంటే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు అతన్ని చట్టం కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు చేసుకుంటే ఒక రాజకీయ నాయకుడిగా చేసుకోవడం అంత సాహసం చేయడు. కానీ విడాకులు అయిన తర్వాత చేసుకుంటే ఎవరు తప్పుపడతారు? ఖచ్చితంగా కోర్టులు ఒప్పుకోవు కదా. విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే కోర్టులు ఒప్పుకోవు, గాని విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆయన ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏమైంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పురుషులకైనా వర్తిస్తుంది, స్త్రీలకైనా వర్తిస్తుంది. కానీ అంత పడి స్త్రీలను పెళ్లి చేసుకుంటానికి ఎవరు రాకపోవచ్చు, కానీ పెళ్లి అయ్యి ఇంత పెద్ద పిల్లలు ఉన్న తర్వాత పురుషులను అయితే చేసుకోవడానికి ముందుకు వస్తారు. అందుకని సంగీత ఇది కూడా ఆలోచించుంటది. ఆలోచించగా ఇప్పుడు నేను విడాకులు ఇచ్చేస్తే ఏంటి, నా కొరిగేది ఏంటి, నా ఈగో సాటిస్ఫాక్షన్ తప్పితే ఈ ఎఫెక్ట్ నా పిల్లల మీద పడుతుంది కదా ఎంతో కొంత. పైగా నేను అతనికి మ్యారేజ్ చేసుకోకుండా కట్టడి చేసే ఒక ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు అంటారు అయితే. ఎస్, అదే నేను అనేది. అసలు నిజంగా త్రిషకి ఆయనకి అంతటి సంబంధం ఉంది అని నేనైతే చెప్పనండి. చెప్పాల్సిన అవసరం కూడా లేదు మనకి. ఎందుకంటే అది మనకు అనవసరమైన విషయం. ఇప్పుడు మనకి ఎంతవరకు అవసరం, ఒక పెళ్ళైన జంట భార్య గాని భర్త గాని ఈ పెళ్లి బంధం ఇలాగే ఉండగా వేరే బంధంలోకి వెళితే మనం ఇది బహుభార్య తత్వం కిందకు వస్తుంది అని మాట్లాడతాం. కానీ విడాకులు ఇచ్చేసిన తర్వాత ఎవరిని చేసుకుంటే మనకెందుకు, అది ఆలోచించుంటుంది సంగీత. ఆలోచించి ఎందుకో ఇప్పుడు నేను ఇంకొకరిని అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు ఉండదు. లేకపోతే కొంతమంది ఉంటారు టిట్ ఫర్ టాట్ లాగా పెళ్లి చేసుకుని చూపిస్తాను అని చెప్పి అలా చేసిన వాళ్ళని కూడా చూశాను నేను. అబ్బాయిలైనా చేస్తారు, అమ్మాయిలైనా చేసిన వాళ్ళు చూస్తాను. కానీ ఆమెకు ఆ ఉద్దేశం ఉండట్లేదు. అందుకని కనీసం పిల్లల కోసం ఈ తండ్రి కేవలం ఈ పిల్లలకే తండ్రిగా ఉండాలి అనే ఉద్దేశం ఆ సంగీతకు వచ్చి ఆమె కాస్త వెనకడుగు వేసి ఉండొచ్చు. ఇలా ఏ రకంగా చూసినా సరే ఒక భార్యాభర్త విడాకుల ద్వారా విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ కలిసి పూర్వం భార్యాభర్తలైన పరిస్థితి కూడా ఉంది. చాలా మందిని నేను చూశాను. పైగా ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, విడాకులు అయిన తర్వాత మళ్ళీ కలిసి ఉండేటట్లయితే. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, తలాక్ చెప్పిన తర్వాత తలాక్ చెప్పేసిన తర్వాత వీరిద్దరికి విడాకులు మంజూరైన తర్వాత మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకోండి, అతను ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుని విడాకులు అయితేనే పెళ్లి చేసుకోవాలి. లాజిక్ అర్థమైందండి? ఆమెకి ఇంకో పెళ్లి అవ్వాలి ఖచ్చితంగా, ఆమెనే పెళ్లి చేసుకోవాలి అంటే. అక్కడ విడాకులు అయితేనే మళ్ళీ ఆమెని ఇంకోసారి పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటది. కానీ హిందూ వివాహ చట్టంలో కానీ క్రిస్టియన్ వివాహ చట్టంలో కానీ అలా లేదు. కాబట్టి వీరిద్దరికి చాలా లైన్ క్లియర్ అయినట్లు. అసలు విడాకులే అవ్వలేదు కాబట్టి అసలు ఇది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్పాను అంటే, విడాకులు అయిన తర్వాత కూడా చట్టం ప్రకారం కలిసి ఉన్న వాళ్ళని చూస్తున్నాం. అలాంటప్పుడు ఈ కేసు విత్డ్రా అయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉంటే దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పెళ్లి అనే దాంట్లో కొన్ని బేరసారాలు, కొన్ని ఈక్వేషన్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని డైనమిక్స్ అన్నీ ఉంటాయి అక్కడ. అది ఆర్థిక పరమైనవి కావచ్చు, సామాజిక పరమైనవి కావచ్చు, ఏమైనా సరే వీటిలో ఏ ఈక్వేషన్ పనిచేసినా కానీ దానివల్ల ఆమె విడాకులకి
ఆ కేసుని విత్డ్రా చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ వార్తల్లో వీళ్ళ విషయం ఉండదు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.